అందరికీ శనార్థులు. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కోరుట్ల జనజాతర సభ హిట్టు, జనాలొచ్చిండ్రు పొట్టు పొట్టు. మైబాద్లా కేసీఆర్ సారు రోడ్డు షో, మస్తు ప్రేమ చూపించిండ్రు జనాలు. సౌదీల ఎండలకు ఎయిర్ స్ప్రేలు, మన దగ్గర ఇట్టే చేయాలంటున్నారు జనాలు. ఫలించినయి తాగుబోతన్నల పూజలు, బీర్లు స్టాక్ పెట్టాలని పెద్దసార్ల సూచనలు. వామ్మో గట్ల తిడుతున్నావేంద్ర నన్ను? తిట్టాలా ఇంకేమన్నా అనాలా? నేను అక్కమని చూస్తాను కానీ లేకపోతే. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి చేగుర్తు పార్టీ జోరుగా ప్రచారం చేస్తున్నది. ప్రతిరోజు రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు అని ప్రచారం చేసుకుంటా లీడర్లు జనాల నడుమనే ఉంటున్నారులా. అయితే ఎలక్షన్లల్లా చేగుర్తు పార్టీ లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు. ముచ్చట్లేందో సార్ చూసొద్దాం పాలి. అవునోళ్ళ ఎలక్షన్లు దగ్గర పడుతుంటే చేగుర్తు పార్టీ లీడర్లు మస్తుగా ప్రచారం చేస్తుర్రోళ్ళ. ఆస్థాం పార్టీ లీడర్లు అందరు జనాల దగ్గరికి ఓట్ల గురించి చెప్పుకుంటా ఎలక్షన్ల గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటా జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న రేవంత్ సార్ ఇవాళ కోరుట్ల జనజాతర సభ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరుసుతో పాలినోర్రి. ఈ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన. భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరయ్యా ఫిర్యాదుదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేస్తుండు. వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు. ఆయనను అర్జెంటుగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిరు. నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని, ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా. తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, ఇక్కడ చాలా మంది యువకులు 10 ఏళ్ళు చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా. మన కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేసిండు, అక్రమ కేసులు పెట్టిండు, హత్యలు చేయించిండు. అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లొంగలేదు. తిరగబడి చంద్రశేఖరరావును బొందబెట్టిరు మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో. కేసులకు భయపడతామా సోదరులారా? మీ సోదరుడు మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా? చంద్రశేఖరరావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డామా? చెంచల్గూడ జైల్లో బంధిస్తే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినాం, కేసులు పెట్టినోని ఇవాళ పండబెట్టినాం, గోతి తీసి పాతి పెట్టినాం. చదువుకోమని పోలగాలని బల్లెకి పంపిస్తే వామ్మో వామ్మో చదువు గిట్ల పక్కకి నెట్టి నీళ్లలో ఆడుతున్నారేంది అనుకుంటున్నారా? ఆగుర్రి, నేను కూడా గట్లనే అనుకున్నా ఫస్ట్. కానీ అసలు ముచ్చట తెలిసినాక భలే గమ్మత్తుగా అనిపిస్తున్నది. ఇంకెందుకు ఆలస్యం, మీరు చూసేయండి. అరే ఈ ముచ్చట చిత్రానికే చిత్రంగా ఉందల్లా. ఓసిని గిట్లా కూడా చేస్తారా అని అందరు అనుకోవట్టే. ఇది చూసిన జనాలందరూ. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే, ఎండాకాలం వచ్చిందంటే బడికోయే పోరగాళ్ళందరూ బడి ఎగ్గొట్టి గా చెరువు కాడికో లేకపోతే బాయి కాడికో పోయి చల్లదనానికి ఈతలు కొడతారు కానోళ్ళ. అచ్చు గట్లనే ఇగో ఈ పోరగాల్సుతో బల్లెకి రాకపోయేసరికి ఇక గా బడి సార్లు బాగా ఆలోచన చేసి గిట్లు ఉపాయం చేసిర్రంట. ఇక ముచ్చటలకు పోతే ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజు నగరంలో ఒక బల్లె ఉన్న సార్లు అందరు కలిసి కొత్త రకం ఆలోచన చేసి బడి తప్పించిన పొల్లగాళ్ళ అందరినీ ఎట్లయినా మళ్ళా బల్లెకి పట్టుకురావాలని చదువుకునే పొల్లగాల క్లాస్ రూమ్ లోనే స్విమ్మింగ్ పూల్ లెక్క ఫుల్ గా నీళ్లు నింపిర్రంట. ఈ స్విమ్మింగ్ పూల్ ని చూసి బల్లెకి రాని పోరగాలు కూడా బల్లెకి ఎక్కువ అలవాటు అయ్యారట. అయితే ఇది చూసి కొంతమంది సార్లకి ఆలోచన మీకు ఎందుకు వచ్చిందని అడిగితే బడి పిల్లగాలు బడి తప్పిస్తారు. ఎందుకని అడిగితే ఈ ఎండలకు భయపడి మేము బయటికి ఇంకా బడికి వస్తలేం సార్ అని జవాబు చెప్పిర్రట. ఇది ఇన్నగా సార్లు చదువుకోమని చెప్తే గింత పని కొత్తరా మీరు అని ఇక వాళ్ళని ఎట్లనైనా
ఏదో ఒక ఉపాయంతో బళ్ళకు తీసుకురావాలని ఒక 2 నీళ్ళ ట్యాంకర్లను తెప్పించి క్లాస్ రూమ్ మొత్తం నీళ్లతో నింపి గిట్లా ఈ స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేసినాం. ఇక బడికి రాకపోయిన పొల్లగాళ్ళు ఈతలు కొట్టేటందుకైనా వస్తారని అనుకున్నాం. అనుకున్నట్టే ఇప్పుడైతే పిల్లగాళ్ళు అందరు బడికి కత్తుర్రని అక్కడ చదువు చెప్పే సార్లు అంటారు. ఎంతైనా పిల్లల్ని బడికి రప్పియాలని ఈ సార్లు చేసిన ఆలోచన చాలా గ్రేట్ అంటున్నారు అందరూ. కేసీఆర్ సారు బస్సు యాత్రకి ఎక్కడ చూసినా మస్తు రెస్పాన్స్ వస్తున్నది. ఎక్కడికి పోయినా సార్కు జనాలు జై జైలు కొడుతున్నారు. మళ్ళా మీరే రావాలని జనాలు కేసీఆర్ సార్తోని వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఇయాల్టి కేసీఆర్ సారు బస్సు యాత్ర విశేషాలు ఏందో ఓసారి చూసొద్దాం పాలి. అవునోలా కేసీఆర్ సార్ ఏ జిల్లాకు అయినా మస్తుగా రెస్పాన్స్ వస్తున్నది. కేసీఆర్ సార్ మాటలతోని చెయ్యి గుర్తుపాటి లీడర్లను ఒక్కొక్కలను ఉత్తికి ఆరేస్తున్నాడు. ఎటు చూసినా ఎక్కడ చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. జనాలు సార్కు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. సార్ ఇలా మైబాద్ రోడ్ షోలో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో సార్ ఇన్నుర్రి. మేము 15,000 ఇస్తామని చెప్పినారు. ఆ 5,000 అయినా సరే రైతు బంధు వచ్చిందా? రైతు బంధు అందరికీ వచ్చినాదండి? వినబడతలేదు. రైతు బంధు రాలేదా? కళ్యాణ లక్ష్మి ఇస్తే కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తా ఉన్నారు. మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? ఏందా కూర్చో కూర్చోవా కూర్చో 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 కూర్చో. ఈరోజు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ₹2,500 ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికైనా? కేసీఆర్ కేవలం ₹1,00,000 రుణమాఫీ చేశాడు. ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరందరూ కలిసి వెంటనే పోండి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వినబడతలేదు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అండి? మరి ఏమైంది కాంగ్రెస్ పాలనలో? మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలకు చట్టం చేసి చట్టబద్ధత కల్పించి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్పినారు. ఇది కూడా పూజలటోడు తప్ప. ఏది కూడా చేయలే, ఏ ఒక్క హామీ చేయలే. మరి ఏం చేస్తారు వీళ్ళు? ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది రైతాంగానికి. ఈరోజు కరెంట్ వస్తుందా? కరెంటు కోతలు అవుతున్నాయా? మరి ఏమైంది కరెంటుకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా పోనటువంటి కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయింది. మనకి పైసలు అర్జెంట్ అంటే ఏం చేస్తాముల్లా? చక్కగా ఏటీఎం మిషన్ దగ్గరికి పోతాం, కార్డు మిషన్లో పెడతాం, పైసలు పట్టుకొచ్చుకుంటాం కదా. మీరు ఇప్పటి వరకు ఒక ఏటీఎం మిషన్ల నుండి డబ్బులు వచ్చుడు చూసిండ్రు కదా. కానీ ఇప్పుడు ఒక అన్నని చూపిస్తా చూడుండ్రి. అన్న దగ్గర ఏటీఎం మిషన్ల కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. చెలో మలక చూడుండ్రి. ఆగో 1 2 3 అబ్బరే బిడ్డ, వెళ్తానే ఉన్నాయి కదా నోట్ల కట్టలు. చూస్తుంటే మనిషా లేకపోతే ఏటీఎం మిషన్ అనుకుంటారు కదా. వామ్మో వామ్మో. ఇక ఈ ముచ్చట తెలంగాణలో ఏడ జరిగిందో తెలియదు కానీ 2 తెలుగు రాష్ట్రాలలో అయితే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా. అలా ఇగో కన్నా ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. ఈసారి ఓట్లన్నీ ఎట్లయినా మనకే పడాలి. ఇగో ఈ పైసలు పట్టుకొని పంచు అన్నడో ఏమో మరి. ఇక అందుకనే పైసలు తీసుకొని వంచేందుకు పోతున్నట్టున్నాడు ఈ అన్న. సరే పోతే పోయిండు కానీ దారిలో ఎక్కడైనా పోలీసు అన్నలు ఉంటారా, చెక్ పోస్టులు ఉన్నాయా లేదా అన్నది చూసుకోలే కదా. ఆ మనల్ని ఎవరు పట్టుకుంటారులే, అంత దమ్ము ఎవరికి అనుకున్నాడో ఏమో గీ అన్న. గింత భయం లేకుండా పైసల కట్టలు ఎన్ని పట్టుకొని పోతున్నాడంట. ఇక ఎందుకో బాగా డౌట్ వచ్చి ఇక చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ అన్నలు జర ఆగురా బాబు అని చెక్ చేస్తే ఇక నోట్ల కట్టలంట. పోలీస్ అన్నలే మస్తు అంటే మస్తు పరిశాన్ అయ్యిర్రంట. అసలు గన్నిగానం కట్టలు లోపల ఎట్లా పెట్టుకున్నాడు అని ఒక్కసారి మీరే చూడుర్రి. ఇక నీకు ఉంటది పో తాత, మంచిగా ఒళ్ళంతా చింతపండు చేసి మీదికెళ్ళి కోలాటం తీసి కిందికెళ్ళి ముళ్ళ కంపలు పెడతారు.
మొత్తం తీయవే మరి ఇంకేముంటుంది దాంట్లో మన సూసైడ్ బాంబర్ లెక్క ఏముంది వాళ్ళ డిసిప్లిన్ దొంగడం పోయి చేస్తా దొంగ ఐదా? అవును సార్ 5 1 2 3 4 5 9 మంచి ఫోటో వెళ్తుర్లే పెడదాం ఎలక్షన్ల దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలా ఈటెల రాజేందర్ సారు జోరుగా ప్రచారం చేస్తున్నాడు. గమ్ముచ్చట్లేందో మాలకు చూసొద్దాం పాలి. ఎలక్షన్ దగ్గర పడుతున్న సంధి కమలాపూ పార్టీ మంచి జోరు మీద ఉంది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయాల సుత ఈటెల రాజేందర్ సార్ ప్రచారం కోసమని పోయి జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలినుర్రి. మోడీ గారు నాకు తెలిసి ఇంత అనుభవం ఉన్నటువంటి పార్టీకి, ఇంత చరిత్ర కలిగిన పార్టీకి, దట్టు గుజరాత్ కేంద్ర బిందువు ఉన్న పార్టీకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయిపోయాడు. అదొక చరిత్ర. ఇక్కడ హిమాయమీలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎమ్మెల్యే కావడం అంత ఈజీ కాదు. ఆవిడే వరుస పెట్టి 3 సార్లు అయ్యాడు. సరే, మధ్యలో భారతీయ జనతా పార్టీ వారి సేవలు దేశానికి ఉపయోగపడాలని చెప్పి తీసుకొస్తే వచ్చింది, కానీ 3 సార్లు అయ్యాడు. తర్వాత ఎన్నడూ పార్లమెంట్లో అడుగుపెట్టని వ్యక్తి టక్కన పార్లమెంట్కి వచ్చి ప్రధానమంత్రి అయిపోయాడు. ఆవిడే 273 సీట్లతో అయ్యాడు. భారతీయ జనతా పార్టీ అలోన్ 273 సీట్స్, సంకీర్ణ 300 పైన గెలిచింది. సంకీర్ణ ఉన్నప్పటికీ కూడా గతంలో ఉన్న సంకీర్ణాలకు ఇప్పుడున్న సంకీర్ణ తేడా ఏంటంటే, ఎక్కడ కూడా ప్రజల ప్రాణాలకు కానీ ప్రజల ఆస్తులకు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ పనంగా పెట్టేటువంటి ప్రయత్నం ఎక్కడ జరగలేదు. రాజీ పడలేగా స్టప్ అని నో అనేది అంటున్నాడు. అంతకుముందు ఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారో, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో జైల్లోకి పోయిన చరిత్రను చూసినాం. కానీ ఇక్కడ 10 ఏళ్లలో ఫస్ట్ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కింద మచ్చలేదు. భారతదేశం లాంటి దేశంలో ప్రజలందరూ కూడా కరప్షన్ ఉండరాతి తినరాతి అనేటువంటి ఈ దేశంలో ఒక్క దెబ్బకే సిస్టమ్ మారిపోయింది. అంటే యథా రాజా తదా ప్రజ అనే నానుడు ఏదైతే ఉందో, ఎప్పుడు చరిత్రలో యథా ప్రజ తదా రాజా అన్నారు. యథా రాజా తదా ప్రజనే ఉంటుంది. కాబట్టి ఇవాళ 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా, ఎక్కడ పని మాత్రమే మాట్లాడింది మోడీ గారు తప్ప వారు మాత్రం ఎక్కడ మాట్లాడలేదు. వారికి దేశం ఏమన్నది అంటే, ప్రజలు ఎంత గొప్పలో ఒకసారి చూడండి. నిస్వార్థ పరులైతే ఎంత నెత్తినెత్తుకుంటారో సజీవ సాక్ష్యం అటల్ బిహారీ వాజ్పేయి. సజీవ సాక్ష్యం ఇవాళ పక్కకే ఉన్నాడు ఆయన. సరే, వారి ఒరిస్సా ముఖ్యమంత్రి, ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారిని చూస్తాం. మనం ఎండలకు తట్టుకోలేక ఏం చేస్తాముల్లా? ఇండ్లల్లో కూలర్లు పెట్టుకునుడో లేకపోతే ఏమన్నా చల్లగా చెట్టు నీడకి ఒరుగుడో చేస్తూ ఉంటాం. కానీ ఈ దేశంలో చూడుండ్రి, ఎండలు ఎక్కువ ఉన్నాయని గా దేశంలో సర్కారు సార్లు ఏం ఆలోచన చేసిర్రో.
ఈ ఎండాకాలం వచ్చిందంటేనే పానాలు అరిచేతిలో పెట్టుకుంటాం. చాలా ఉడకపోతే మనిషికి తాగలేము. ఓ దిక్కు చెమటలు ఇంకో దిక్కు పనులకు పోవాలని ఆరాటం పడుతుంటారు జనాలు. ఇంత ఆగమాగం అవుతారు ఈ ఎండాకాలం. అంతే ఈ వేడికి పానంలో పానం ఉండదు. ఎందుకంటే పెయ్యంతా చిటపట పెట్టి చేసే పని కూడా చేయబుద్ధి కాదు. ఇక ఇట్లా మనుషులకు కూడా గోస పుచ్చుకుంటుంది ఎండాకాలం అయితే. చిత్రమైంది ఏంటంటే ఇక సౌదీ అరేబియాలో కూడా ఇంతకంటే ఎక్కువ ఎండలే ఉంటాయి. వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజలందరి కోసం గాలిలో ఫ్యాన్లు పెట్టి ఫ్యాన్లతోటి నీళ్లు కొట్టుడు మొదలు పెట్టిర్రు. ఒక ఏడు అట్లా చేసేసరికి వాతావరణం మొత్తం చల్లగా అయ్యి జనాలందరూ వేడి నుంచి ఉపశమనం పొంది చల్లగా అయ్యారు. గట్లుండే అక్కడి కథ. అయితే సేమ్ గా సౌదీ అరేబియా లెక్కనే మన భారతదేశంలో కూడా గిట్లా చేస్తే బాగుంటుందని కొందరు ఈ వీడియో చూసి కామెంట్లు పెట్టిర్రు. అయితే ఇంకా కొందరు అయితే ఇట్లా చేసినాం అనుకో నీళ్లు సరిపోవు, నీటి కొరత ఎక్కువైతుందని కొందరు కామెంట్లు పెట్టిర్రు. మరి నిజమే కదరా, తాగేందుకు నీళ్లు లేవు అంటే గా దేశపోల లెక్క మనం కూడా గాలిలో పంకలు పెట్టి ఆ పంకలతోటి నీటి తుంపర్లు తప్పించి వాతావరణాన్ని చల్లబరిచి అన్ని నీళ్లు ఉన్నాయంటారా? ఇగో ఈ 15-20 రోజులు పోయిందంటే ఇక వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఏడ కుదురుతుందని కొందరు వీడియో కింద కామెంట్లు పెట్టిర్రు. ఇక మరి మీరేమనుకుంటారు కూడా కామెంట్ పెట్టిర్రులా. మనకి బాలే సార్ పేరు వినగానే ఏం గుర్తొస్తుందిలా? పెద్ద పెద్ద సైన్మా డైలాగులు, సార్ విజిలేస్తే గాల్లో సుమోలు ఎగరటాలు యాదికొస్తుంది కదా. ఇగో సార్ సైన్మా షూటింగ్లు ఉన్నా బయట జనాల మధ్య ఉన్న సార్కి సైన్మా డైలాగులు లేకుంటే నిద్ర పట్టదేమో ఉల్లా. ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారంలో సుతా సార్ జనాల మధ్య పెద్ద పెద్ద సైన్మా డైలాగులతో మస్తు ప్రచారం చేస్తున్నాడు. సార్ ప్రచారం మీరైతే ఖచ్చితంగా చూడాల్సిందే. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యబాబు ఎక్కడున్న వెరైటీనే, ఆయన మాట వెరైటీనే, ఆయన డైలాగులు కూడా వెరైటీనే. ఇప్పుడు హిందూపురంలో ఆయన ప్రచారం కూడా వెరైటీగా చేయబట్టే గట్లనే టీడీపీ వాళ్ళు ఇచ్చిన పథకాలన్నిటినీ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని బాలయ్యబాబు అన్నాడు. ఇక జనాలందరి కష్ట సుఖాలను అడిగి తెలుసుకొని టీడీపీ ప్రభుత్వం రాగానే మీ అందరికి మేలు చేస్తుందని, దళితులకు 2 ఎకరాల భూమి ఇస్తామని మీ నందమూరి తారక రామారావు తనయుడుగా చెప్తున్నానని భారీ డైలాగులు అయితే కొట్టిండు. చూడాలే మరి సారు డైలాగులు ఎంతవరకు ఎలక్షన్లకు గెలిపిస్తాయో. చేసే పెద్ద దొంగ పైగా డబ్బులన్నీ కూడా దాని మీద నుంచే అతను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టారు. అంటే అక్కడ శేషాచలం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నల్ల మాట మీద పెట్టారు. చెన్నై భాస్కరెడ్డి అక్కడంతా అయిపోయింది. విశాఖపట్నం అంతా మొత్తం అన్ని కూడా విషయం తవ్వి వారి యొక్క అహంకారాన్ని ఎంత బుద్ధిపోయిందో చూపించుకున్నాను. నేను ఇవాళ నల్ల మాట మీద పడ్డారు. ఇక్కడ దొంగలు తస్మాత్ జాగ్రత్త. మీరంతా కూడా ఇంకా ఎన్నో మాయల మోసాలు ఈ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేస్తారు. కాబట్టి ఇదంతా ఇలాగే కలిసిపెట్టుగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విజయపుత్ర ఉత్సాహంతో మీరంతా నిర్మించేశారు. నేను ఇచ్చిన సందేశాన్ని వినడానికి అలా ఈ యొక్క మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. అది మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ప్రతి బిడ్డ కూడా చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు, ప్రతి ఆడపడుచు కూడా 1,500 రూపాయలు. అలాగే ఏదైతే ఈ అమ్మ తాత పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ నాన్నగారు మొట్టమొదటి దేశంలో పెట్టారు 30 రూపాయలు 83లో. దాన్ని ఇప్పుడు 3,000 వెళ్ళింది. దాన్ని 4,000 చేస్తామని మన మేనిఫెస్టో పేర్కొనడం జరిగింది. అలాగే విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు వర్గీకరణ దాన్ని చేసి తీర్థామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మనకు వీళ్ళు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన జగన్ను మనకు వీళ్ళు గెలిపించుకున్నాడు. గెలిపించారు మొత్తం 20 మందిని గెలిపించారు. ఏపీ గెలిపిండు రైల్వే జోన్ తీసుకోవాలి, దాంట్లో తీసుకోవాలి, విఫలమయ్యారు. ప్రత్యేక హోదా లేదు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టి కాబట్టి ఈరోజు మన ఎంపీలు 3 పార్టీలు కలిసినాయి. కూటమి తెలుగుదేశం
జనసేన బీజేపీ ఈ కుటుంబ శక్తి ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూడా ఉన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కేంద్రం ఈ కొడుకు అన్నది ఒక అగ్నిపర్వతపు. నిన్న మీకు ముచ్చట చెప్పిన యాదుకుందావుల్లా, తాగేటందుకు నీళ్లు రేవా దేవుడా అనంటే ఒక అన్న లైట్ వీళ్ళు అందుబాటులో లేవు మాకు అని గా అన్న చేసిన కష్టం ఫలించిందట. పెద్ద సార్లు ఆడలతో దెబ్బకి గా వైన్ షాప్ వాళ్ళు దిగి వచ్చిర్రట. ఏందో సార్ చూసొద్దాం పాలి. అవునోళ్ళ నిన్న ఒక అన్న మాకు లైట్ బిల్లు లేవని పెద్ద సార్లకు లేఖ రాసిండని చెప్పుకున్నాం కదా. గా అన్న లేఖకు పెద్ద సార్లు సుత స్పందించిన రోజులు. అంతేకాదోళ్ళ ఏ షాప్ లో అయితే లైట్ బీర్లు అందుబాటులో లేవని గా అన్న లేఖ రాసిండో గా వైన్ షాప్ లో బీర్లు అందుబాటులో ఉంచామని ఆర్డర్ వేసిండ్రు. అంతే ఇక పెద్ద సార్లు ఆర్డర్ వేస్తే పెట్టరా చెప్పురి. దెబ్బకు కావాల్సినంత స్టాక్ తీసుకొచ్చి పెట్టిర్రంట. ఇక మన తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా ఉత్తరం రాసినందుకే మనకు స్టాక్ వచ్చింది. సార్లు ఆర్డర్ లేసి మరీ తెప్పించిర్రు. మన తరుణానికే జై అనుకుంటా గా అన్నని శాలువలు కప్పి మరీ ఘనంగా సన్మానం సుత చేసిర్రు. ఇది చూసిన జనాలు ఓ దిక్కు ఎండుతున్న పొలాలకు తాగనిక నీళ్ళు లేవని జనాలు తిప్పలు రంది పడుతుంటే మీకు అవన్నీ కనిపిస్తలేవు. కానీ ఇదేదో ఇప్పటికిప్పుడు తీర్చకుంటే యుద్ధాలు జరుగుతాయి అన్నట్టు ఏంది సారు మీరు సుత జనాలు దేని గురించి తిప్పలు పడుతున్నారు గది సుత తెలియదా మీకు? నిన్న కేపాల్సార్ కోసం మా తమ్ముడు ఎంత రంది పెట్టుకున్నాడో చూసిండ్రు కదా. నిన్నటి నుంచి అన్నమే తింటలేడు పోరడైతే. మరి ఈ రోజు కూడా ఏదైనా వార్త పట్టుకొచ్చిండో లేదో. ఓ పోరడా ఏదైనా వార్త పట్టుకొచ్చినవా లేదా ఈ రోజైనా? వచ్చినవా ఇక వస్తావు. ఏడా పని లేదు పాట లేదు ఏం లేదు, కానీ మా తమ్ముడు వచ్చిండా, ఏదైనా ముచ్చట తెచ్చిండా, ఏదైనా వార్త తెచ్చిండా, అలా కూర్చొని మంచిగా సల్లటారా వెడిలైన్ చదువుదామా. ఇక గీ ముచ్చట తప్ప ఏ ముచ్చట్లు లేవు నీకు. గా మేకప్ కూడా ఏం లేకపోతే మా ఇంటికి మా తాత సున్నం గోడకేసుకొని మూతంతా గిట్ల రాసుకునే ముఖం దానవు. నువ్వు నాకు వచ్చినవా పోయినవా అని మాట్లాడతావా? ఆడడానికి వచ్చిందనుకో చింతపరికి అందుకొని ఈ పాత చంపితే పెళ్లి కావాలి బిడ్డ ఏమనుకుంటారో. అక్కవని ఇన్ని రోజులు చూస్తాను కానీ ఒక మక్కనే ముచ్చట పక్కకు తీసి పెడితే నీకు ఈ పంత చింతపండు కావాలి మళ్ళా. అబ్బాబ్బా ఏమైందిరా నీకు గట్ల తిరుగుతున్నావేంద్ర నన్ను? తిట్టాలా ఇంకేమన్నా అనాలా నేను? అక్కవని చూస్తాను కానీ లేకపోతే నీకు చదువు లేదు, ఓ శాస్త్రం లేదు, ఏం లేదు. స్క్రిప్ట్ ఇచ్చి చదువు మంటే నేను సార్లు చూసుకుంటా, చదవనే రాదు కానీ ఏమో ఇప్పుడు బాగా బాగా మాట్లాడతాను. వామ్మో వామ్మో ఎన్నెన్ని మాటలు అంటున్నావురా నన్ను. ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈరోజు సాయంత్రం పోయినాక అయ్యకు ఫోన్ చేసి చెప్తా చూడు. అమ్మో ఈ మాటలు పడడం నా వల్ల కాదురో నీతోని. అయ్యాక చెప్తా నేనేమన్నా భయపడతానా? నువ్వేమన్నా నాకేమన్నా పెద్ద పులివి అనుకుంటారా? చిన్నప్పుడు దోస్తుల కాడికి పోయి సోపతి కానీ గల పాపడే బిళ్ళలు, పక్క పిన్నులు, హ్యాండ్ బ్రష్లు, ఉడుకు గిక్కులు ఇవన్నీ తీసుకొచ్చుకునే ముఖం దానా నువ్వు నాకు చెప్తానవా? వాళ్ళు ఇడిచి తొడుక్కున్న దండ మీద బట్టలన్నీ వేసుకొని వచ్చి నువ్వు ఇవ్వాలనేమో నేనేసుకున్నా అని చెప్పే ముఖం దానవు. ఇలా నువ్వు మాట్లాడతానవా నాతోటి? నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా ఇలా సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మూలకున్న ముసల్దాన్ని కట్ట నీ మీద ఇరగకపోతే నన్ను అడుగు బిడ్డ. నువ్వైతే రా బిడ్డ ఇయ్యాల నీకున్నది. ఎట్లా తిట్టినాక మంచిగా తిట్టినా పదాలు మంచిగా వచ్చినాయా? మన తిట్టి నీకు మంచిగా నచ్చినాయా అక్క? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఓ రెజ్జిల్కర పొట్టోడా కొంచెమైనా సిగ్గు ఉన్నదారా నీకు? నన్ను గన్నన్ని మాటలని కూడా మళ్ళా ఎట్లా తిట్టినా అంటున్నావేంద్రా? ఏ ఊకో అక్క నమ్మినవా? ఇదంతా బుస్సు. నిన్ను తిట్టటున్నా అక్క. అయినా నేను ఎప్పుడైనా తిట్టినా కానీ మన సీనియర్ ఎన్టీ రామారావు సార్ ఉన్నాడు కదా, గా ఎన్టీ రామారావు సార్ భార్య లేదా లక్ష్మీపార్వతి మేడం, గా లక్ష్మీపార్వతి మేడం ఇవాళ ఈ చంద్రాల సార్ను, రేవంతం సార్ను, పురంధేశ్వరి మేడంను వీళ్ళందరినీ పొట్టు అరుచుకున్నది. వాళ్ళందరినీ మస్తు తిట్టినాక నీకు తెలుసో తెలియదో ఒకసారి నువ్వు కూడా ముచ్చటిను. అతని జీవితంలో మూడో ఇంకొకటి లేనేడు. అందువలన అటువంటి అధికార పిపాసి, అటువంటి వెన్నుపోటుదారుడు, అవినీతి పరుడు, మరి అట్లాంటి వ్యక్తిని ఇలా మీకు పైగా 75 ఏళ్ళ వయసు వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? మైండ్ తిరుగుతున్నాడు అతను. అందువల్ల ఇంక పోనీ అతను కాదు అతని కొడుకు అంటే అతని కొడుకును ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషమైనా ఊహించగలమా? అలాంటి దగులుబాజీ మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అంటే అసలు చాలామంది నిద్ర కూడా పోవాలి చెప్పాలి అంటే. రేపు బలవంతంగా అతన్ని రుద్దడానికి ఇతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్క వాక్యం సరిగ్గా చదవలేడు. అలాగే ఏ క్లాసు పాస్ కాలేదు. నాకు బాగా తెలుసు అతని ఎడ్యుకేషన్ గురించి. 7వ క్లాసు కూడా తప్పినటువంటి వాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే ప్రమోషన్ చేయించుకుంటూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా సర్టిఫికేట్ కొనిచ్చాడు. ఆ రోజు ఆయన ఉన్నారు కదా సత్యం రామలింగరాజు గారి చేత 60 కోట్లు పెట్టి ఒక సర్టిఫికేట్ కొని ఆయన చేతిలో పెట్టి పొమ్మన్నాడు. అందువల్ల ఇతను వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు. అప్పుడే పెడితే కరెక్ట్గా 6 రోజులు చేయగానే బాబు నీ మేధస్సు తట్టుకోలేము,
అందువల్ల హాయిగా మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఎక్కువైపోయింది మాకు, అంత మేధావులు మాకు ఎవరు కనపట్టలేదు అని వారిని కరెక్ట్గా పంపించేశారు ఇంటికి. ఓ గదా ముచ్చట, నీ దున్నపోతు మొకపోడా గవర్న అడ్డం పెట్టుకుని నన్ను తిడుతీవి కదరా నువ్వు చేయబట్టిన మేకప్ అంతా పోయింది పోరనుకుని వాడైతే. నీతో నాకు రోజు ఇది ఉండేదే కానీ ఇగో గివ్వుళ్ళు అయ్యాల్ట ముచ్చట్లు. మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం. మళ్ళా చూస్తూనే ఉండండి 6 TV.